చేయలేదని టీచర్ మందలించడంతో తీవ్రంగా భయపడిన 6 ఏళ్ల బాలుడు ఊపిరాగిపోయింది. టీచర్ కోప్పడతారన్న భయంతో ఆ చిన్నారి అప్పటికే గజగజలాడుతుండగా టీచర్ పలక లాక్కొని టై బెల్టు తీసి చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖలోని టౌన్ కొత్త రోడ్డుకు చెందిన తమ్మన కృష్ణప్రసాద్ క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. ఆయనకు భార్య సాయిలక్ష్మి, 2 పిల్లలు ఉన్నారు. కుమారుడు ప్రణయ్ తేజ్ టౌన్ కొత్త రోడ్లోని వారి ఇంటికి సమీపంలోని లిటిల్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు పిల్లలకు ఇచ్చిన హోంవర్క్లను పరిశీలిస్తున్నారు. అప్పటికే ప్రణయ్ తేజ్ తాను హోంవర్క్ చేయలేదన్న ఆందోళనలో ఉన్నాడు. ఇంతలో టీచర్ అడగటంతో భయపడుతూ వెళ్ళగా ఆమె పలక లాగేసుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు బాబును మందలించారు. దగ్గరకు రమ్మని పిలిచి కోప్పడ్డారు. దగ్గరకు లాగి టై బెల్ట్ లూజ్ చేసి చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే ముందుకు వాలిపోతూ టీచర్ వడిలో కుప్పకూలిపోయాడు. ఆమె బాలుని నిలబెట్టే ప్రయత్నం చేసినా లేవలేదు. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది సహకారంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడి నుంచి పాఠశాల సిబ్బంది కేజీహెచ్కు తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేజీహెచ్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాలుడు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వారం కిందట బాలుడి కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. తిరుపతి, హైదరాబాద్లో పర్యటించి 2 రోజుల కిందటే ఇంటికి చేరుకుంది. ప్రణయ్ బడికి బయలుదేరుతూ ఉండగా తండ్రి ఇంట్లో ఉండాలని సూచించారు. ఖచ్చితంగా వెళ్లాలని హోంవర్క్ ఉందని చెప్పిన బాలుడు పాఠశాలకు వెళ్లాడు. ఆ విషయాలు గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమారుడి మృతికి కారణమైన టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, స్కూల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి, డీఓ ప్రేమ్ కుమార్లు వెల్లడించారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ తేజ్ మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్స్లో తెలిపారు. ప్రభుత్వం బాలుడి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై విచారణకు విద్యాశాఖ 3 సభ్య కమిటీని నియమించింది.